ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. దేవుడు మనందరినీ ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో మనం 2 మాసాలు కూడా గడిచిపోయాయండి. తిరిగి 3వ మాసం మొదటి ఆదివారం రోజు మొదటి తేదీన మనందరం ఇలా కూడుకోవటానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మనం దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. గత 2 మాసాలు మనం క్షేమంగా, ఆరోగ్యంగాను అన్ని విషయాల్లోనూ దేవుడు మనందరినీ కాచి కాపాడి ఇంతవరకు తోడుకొని వచ్చిన దేవునికి ఒక 2 నిమిషాలు, దేవా మా పట్ల నువ్వు చూపించిన కృపను బట్టి నీకే స్తోత్రాలు దేవా అని ఒక 2 నిమిషాలు ఆయనకి స్తుతి చెల్లించుకుందామండి ప్రార్థనాపూర్వకంగా. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఎల్లలేని నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ 2026 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా 2 మాసాలను మమ్మల్ని కాచి కాపాడి 3వ మాసంలో మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా నువ్వు ప్రేమించి నీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా నిన్ను ప్రభా మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలోకి చేర్చుకుని ప్రభా నిన్ను ఆరాధించడానికి నీకు కృతజ్ఞతాపూర్వకంగా మా హృదయాలు సమర్పించుకుంటూ ప్రభా నీవు చెప్పే మాటలు వింటూ ప్రభా నీ ఆజ్ఞలను గైకొనటానికి ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరు ఎలాంటి వేదనతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఎటువంటి పరిస్థితిలో వచ్చారో తండ్రి ప్రభా, అన్ని అంతరంగాలను ఎరిగిన దేవుడు తండ్రి, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా నీవు మమ్మల్ని నిలబెట్టుకోమని, నీ సన్నిధిలో నిలబెట్టుకుని మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ ప్రోక్షించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా నీ సన్నిధిలోకి తోడుకొని రండి ప్రభా. ఎవరెవరు రావాల్సి ఉందో ప్రభా, నువ్వు ఏర్పరచుకున్న ప్రజలందరినీ ప్రభా నీ సన్నిధిలో నీ కాపుదలలో నిలబెట్టుకోమని ఈ కొద్ది నా ప్రార్థన ప్రేమట ప్రార్థిస్తూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీకే అర్పించుకుంటున్నాం తండ్రి. 2 పాటలు మనం కూర్చొని పాడుకుందామండి. తర్వాత ఆరాధన గీతం మనందరం నిల్చొని పాడుకుందామండి. మన దేవుడు ఉత్తముడండి. ఆయన రుచి చూచి ఎరిగితిం కాబట్టి ఆయనను ఆశ్రయించాము ఉదయకాల సమయంలో. అప్పుడు మనం అందరం ధన్యులమయ్యాము. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని గొప్ప
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసారా పొగడెద నిన్ను ఆశ్చర్య కార్యములను. మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావని. ముదమార పాడెద నిన్ను ఒన్నియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిని
రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు నీవు యెహోవా ఉత్తముడు నీవు. అదే రీతిగా అండి మనందరం ఒక్క పాట పాడుకుందామండి. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో అని మనందరం కలిసి పాడుకుందాం. అందరం ఉత్సాహంగా పాడుకుందామండి. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి, ఆయన సన్నిధిలో మనకు ఆనందం ఆనందమే. అందుకని మనము కుతూహలము ఆర్భాటంతో ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఆనందంగా ఆయనను స్తుతించుకుందాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా ప్రియేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం
నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. అదే రీతిగా మనందరం లేచి నిల్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామండి. మనం దేవా, నా చిన్న హృదయంతో నీ సన్నిధిలోకి వచ్చానయ్యా. నువ్వు గొప్ప దేవుడవని నేను ఆరాధించడానికి నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మా పగిలిన కుండ లాంటి మా పరిస్థితులను నీ దగ్గరికి తీసుకుని వచ్చామయ్యా. సరిచేసే దేవుడేవు అని ప్రభువా నీ మీద ఆధారపడి వచ్చాం తండ్రి. దయతో మా హృదయాలని, మా పగిలిన కుండ లాంటి హృదయాలను సరిచే దేవా అని ఆయన అడుగుదామండి. మట్టి నుండి తీయబడి తినయ్యా, మరలా మంటికే చేరదని తండ్రి. అయితే మన్నైనా నన్ను మహిమపరచడానికి ప్రభువా నువ్వు ఆ పరలోకాన్ని విడిచి నా కోసం వచ్చావు తండ్రి. అందును బట్టి నీకే వందనాలు తండ్రి. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ
హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా అడుగులు తడబడినప్పుడు ప్రభా నన్ను సరిచేసిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా నీ కృపతో సరిచేసి నన్ను నిలవబెట్టావయ్యా. నేను తెలిసి నేను ఎన్నోసార్లు ప్రభా నీ నుంచి తడబడి దూరంగా పారిపోయానయ్యా. అయితే నీవు నన్ను సరిచేసి నీ హక్కున చేర్చుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగోనైనా ప్రభా నా అడుగులను స్థిరపరిచిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా నన్ను తప్పిపోనీయకుండా ప్రభా స్థిరంగా నీ మార్గంలో నడిపిన దేవా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయ్య ప్రభా నిన్ను వెంబడించాలని, నీ కృపను నేను ఇతరులకు చూపించాలని ప్రభా, అలాంటి కృప నాకు దయచేయ్యా. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిలబడి అడుగుతున్నాం తండ్రి. ఈ లోకంలో నేను జీవించినంత కాలము, అది ఎంతకాలమైనా నువ్వు ప్రభా నిన్ను ప్రకటించేవారిగా మమ్మల్ని చేయండి. నీ వాక్యాన్ని ప్రచురించేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. నీ మార్గాన్ని మేము చూపేవారిగా మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాను దేవా. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయో, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయో, నా విశ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ హృదయముతో నా
బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో, 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 అవును ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాల చెంది చేరి ఉన్నాం తండ్రి. ఇంతవరకు ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా చిన్న హృదయాలను తండ్రి నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ గొప్ప ప్రేమను మేము ప్రకటించాలని ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మంటి వారమైన నన్ను ప్రభా మహిమగా మార్చడానికి ప్రభా నీవు ఆ పరదేశుని విడిచి ప్రభా మానవుగా మారి ప్రభా మా కొరకు ఈ లోకంలో తిరిగిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో మార్లు తడబడుతూ ప్రభా అటు ఇటు తిరుగుమాడుతున్నప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని తీసుకుని ప్రభా నీ హక్కును చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో ఉన్న నాళ్ళు ప్రభా మేము జీవించిన నాళ్ళు ప్రభా ఇదిగోనైనా ప్రభా నీ ప్రేమను ప్రకటిస్తూ ప్రభా నీ కృపను చాటుతూ ప్రభా నీ గురించిన వాక్యాన్ని వివరిస్తూ ప్రభా జీవించే వారిగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంత గొప్ప కృపను ఆదరణను మా అందరికీ దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుంటుండగా ప్రభా మరి ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని తాకండి ప్రభా. ఏ హృదయానికి ప్రభా ఎలాంటి వాక్యం అవసరమైందో ప్రభా ఆ వాక్యంతో ప్రభా మమ్మల్ని పోషింప చేయమని అడుగుచు నీ దాసుని మా మధ్య బలంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా చేరరాగలిగాం. దేవునికి స్తోత్రాలు. మరి 2026 ప్రారంభమై కూడా 2 నెలలు ముగించబడిపోయింది. దినములు గడిచిపోతూ ఉన్నాయి. అయితే దేవునికి ఎప్పటికప్పుడు మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ భవిష్యత్తులో ఒక మంచి నిరీక్షణతో దేవుని వైపు ఆశతో ఎదురు చూస్తూ జీవించవలసిన వారంగా మనం ఉండాలి. వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకుందాము. 2 నిమిషాలు మౌనంగా దేవుడు మనల్ని గత 2 నెలలు కాపాడి మరొక క్రొత్త మాసంలోనికి ప్రవేశింపజేశాడు. ఈరోజు మార్చి నెల మొదటి వారం. దేవుడు మనల్ని 3వ నెలలోకి ప్రవేశింపజేశాడు అంటే ఇది దేవుని కృపా కార్యం. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి హృదయాల్లో వారు మౌనంగా దేవుని స్తోత్రాలు చెల్లించండి. గత 2 నెలలు దేవుడు అనేక సత్యాలు మనకు నేర్పించాడు. దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు, విడిచిపెట్టలేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకి రక్షణ విషయంలో మన పాపాలు క్షమించి మనల్ని విమోచించాడు. మనల్ని పరిశుద్ధులు అని ఆయన యొక్క జాబితాలో రాసుకున్నాడు, పరిశుద్ధులుగా మార్చి. కాబట్టి ఆ దేవుణ్ణి మన హృదయాంతరంగాల్లో
ఎవరికి వారు మౌనంగా స్తుతించుకుంటూ ప్రార్థించుకుందాం. ఆయన హృదయంలో ఎవరికి వారు మౌనంగా స్తుతించుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నేటి దినమున తండ్రి మమ్మలను నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము అయోగ్యులం, కానీ నిన్ను, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఈ రోజున మేము నీ సన్నిధిలో ఉండగలిగాం, సజీవులుగా ఉండగలిగాం. నీకు స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరంలో ప్రవేశింపజేశాక 2 మాసములు మమ్మల్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చావు. మమ్మల్ని నీ యొక్క మార్గంలో నడిపిస్తూ వచ్చావు. నువ్వు మాకు కాపరిగా ఉండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని భద్రపరుచుకుంటూ, కాపాడుతూ, పోషిస్తూ మా జీవితాల్లో సమృద్ధిని దయచేస్తూ వచ్చావు. నీకు స్తోత్రాలు. మరి ఈ 3వ మాసంలోనికి కూడా మీరే మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు. మరి ఈ 3వ మాసం నుంచి కూడా మాకు ఏ ఏ వాక్యాలు మాకు కావాలో నీ యొక్క ఆత్మీయ ఆహారము చేత మమ్మల్ని పోషించండి. నీ వాక్యమనే జీవాహారము మేము భుజిస్తున్నప్పుడు, దాన్ని మేము వింటున్నప్పుడు మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచమని కోరుకుంటున్నాం. ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడుము అని బాలుడైన సమూయేలు నీతో చెప్పినట్లుగా నేటి దినమున మేము మాట్లాడుచున్నాం. అయ్యా, నీ దగ్గర అయ్యా మేము మా వినాలని వచ్చాము, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మా హృదయాలను సంధింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకుంటూ ముందుకి వెళ్దాము. మొదటి 2 వచనాలు చదువుతారా? అక్కడ ఆగుదాం. ఈ అధ్యాయాన్ని కొద్దిగా ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. నెబుకద్నెజరు. ఎవరు ఈ నెబుకద్నెజరు అంటే బబులోను సామ్రాజ్యానికి అధిపతి, రాజు. బబులోను దేశానికి అప్పట్లో ఈ బబులోను దేశము, ఆ బబులోను ప్రాంతము, ఆ కాలంలో బబులోని యొక్క రాజ్య అధికారం అనేది వరల్డ్ పవర్గా ప్రపంచ దేశాలను శాసిస్తున్నటువంటి స్థాయిలో ఉంది. మిగిలిన దేశ రాజులతో పోల్చుకుంటే బబులోను రాజ్య అధికారమే గొప్పగా ఉంది. మిగిలిన దేశాలన్నింటినీ ఆయన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. ఆయన అధికారంతో అందరినీ జయిస్తున్నాడు. అది బబులోను యొక్క సామ్రాజ్యం. అంటే బబులోను రాజు అంటే ఇక ప్రపంచ దేశాలు వణుకు పుట్టే కాలం అది. నెబుకద్నెజరు రాజు కూడా చాలా పవర్ఫుల్ రాజుగా ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన స్థలాలు కూడా. అయితే అతడు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఒకరోజు నిద్ర పట్టలేదంట, కలత వచ్చిందంట. అంటే ఒక కలత వచ్చింది, కలత పడగా అతనికి నిద్ర పట్టుకుండెను అనే మాట ఉంది. ఎందుకని అంటే కలలో కన్నాడంట అతడు. తనకి కల వచ్చింది. కల రావాలంటే నిద్ర పట్టాలి.
నిద్రలో కల వచ్చింది. ఆ తర్వాత ఇక అతనికి ఆ కల వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదు. చాలాసార్లు ఇట్లాంటి సంఘటనలు మనకు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఏదన్నా కలలు రావటం, ఆ కలలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనుందంటే ఆయన మనస్సు కలత పడగా, అలాగా మనస్సు కలత పడే పరిస్థితులు వస్తాయి మనకు కూడా కదా. కల వచ్చిందని చెప్పి మనసు కలత పడే పరిస్థితి మనకు కూడా ఎదురవుతుంది. ప్రపంచంలో చాలా సాధారణమైన విషయం ఇది. ఇక అప్పటి నుంచి ఆయనకు నిద్ర పట్టలేదు. ఇక ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక తెల్లారింది, అయిపోయింది. అప్పుడు రాజు ఆ కలను గుచ్చిన విషయం తెలుసుకోవాలని చెప్పి తన దేశంలో ఉన్నటువంటి బాగా ఉన్నత స్థాయిలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఈ శకునగాండ్రు, గారడ విద్య గల వారిని, మాంత్రికుల్ని, కల్దీయుల్ని పిలిపించాడంట. రాజాస్థానంలో వాళ్ళంతా కూడా రాజుకి ఏదైనా విషయాల గురించి జ్ఞానోదయం కలిగించాలి, జ్ఞాన విషయాలు నేర్పించాలంటే వీళ్ళంతా ఉండాలి అక్కడ. వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. అతనికి కల పట్టలేదు, నిద్ర పట్టలేదు కలను బట్టి. కాబట్టి చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు, కలత చెందున్నాడు. మన జీవితాల్లో కూడా కలత చెందే సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ కలత నుంచి ఇప్పుడు తనకున్న ఆ టెన్షన్ నుంచి, తనకున్న ఆ భయంకరమైన పరిస్థితి నుంచి పరిష్కారం ఎదుగుతున్నాడు. ఇప్పుడు పరిష్కారం ఎదుర్కొంటున్నాడు. నాకు ఒక సొల్యూషన్ కావాలని చెప్పి ఆ సొల్యూషన్ని ఎవరు పరిష్కరిస్తారా అన్న ఉద్దేశంతో తన తెలిసినటువంటి ఈ యొక్క తన దేశంలో ఉన్నటువంటి ఈ కల్దీయుల్ని, శకునగాండ్రుని, గారడ విద్య గల వారిని వీళ్ళందరినీ పిలిపించాడు. ఎవరైతే ఏమైతే చేయగలుగుతారో, ఏ శక్తుల్ని ఎలాగా ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇప్పుడు 3వ వచనం ఏమన్నారు? అక్కడ 3వ వచనంతో అక్కడ ముందు, నేను కలగన్నాను, ఆ కలభావం తెలుసుకోవాలని నేను మనోవ్యాకులం అంటే హృదయం మనసంతా కూడా వ్యాకులంతో, పైనేమో కలత చెందగా మనసంతా కలత పడగానుంది, ఇక్కడ మనోవ్యాకులమంది ఉన్నాననగా అంటే ఇంకా ఆ డిగ్రీ ఆఫ్ దట్ అంటే ఆ ఇంటెన్స్, ఆ యొక్క బాధ, ఆ కలత, టెన్షను, దాని కొరకు వర్ణిస్తున్న పదాలు ఇవి. నేను వ్యాకుల పొంది ఉన్నాను అన్నాడు. అంతవరకు బాగుంది. నేను కలగొన్నాను, నేను కలగన్నాను, ఆ కళ భావం తెలుసుకోవాలని అన్నాడు. ఆ 3వ వచనం వరకు బాగుంది. అది కళ భావం తెలుసుకోవాలని అంటున్నాడు 3వ వచనంలో, బాగుంది. అయితే ఆయన మాట్లాడింది కళభావం తెలుసుకోవాలి అన్నప్పుడు 4వ వచనంలో ఇప్పుడు వారు అక్కడ ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క గారడి విద్య గలవారు, మాంత్రికులు, వాళ్ళు 4వ వచనంలో ఏమంటున్నారు చెప్పండి? చాలండి. సో వీళ్ళు ఇప్పుడు అంటున్నారు, అయ్యా మరి ఆ కళ ఏదో మరి చెప్పండి. మీరు పరిష్కారం కోసం ఎదుగుతున్నారు కాబట్టి, మీరు కాబట్టి కళ ఏంటో మరి చెప్తే మేము మా పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ కల్దీయులు రాజుగారి దగ్గర అడుగుతున్నారు. మీ కళ ఏంటో, మీ సమస్య ఏంటో చెప్తే, మీ కళ ఏంటో మాకు చెప్తే మరి మా పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే కదా, వాళ్ళ పని అదే కదా. వాళ్ళ కళ ఏంటో, రాజుగారి కళ ఏంటో చెప్తే మరి వీళ్ళ పని వీళ్ళది చేయడానికి మేము రెడీగానే ఉన్నామని వారు సమాధానం చెప్తున్నారు. అంతవరకు బాగుంది. ఇక సమస్య అంతా ఇప్పుడు 5వ వచనం నుండి స్టార్ట్ అయింది. 5వ వచనంలో ఏమనుందో చూడండి. ఇప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ఐదవ వచనంలో ఇక్కడ సమస్య రాజుది, తప్పు రాజుది. సమస్య రాజుది, తప్పు రాజుది. తప్పు ఆయన దగ్గర పెట్టుకొని ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా ఆ సమస్యకి కానీ పరిష్కారం జరగకపోతే మాత్రం పనిష్మెంట్ మాత్రం మీకు చాలా సివియర్గా ఉంటుందని ఆ గారడి విద్య గల వారిని, శకునగాండ్రుని, మాంత్రికులకి వార్నింగ్ ఇస్తున్నాడు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తారంటారు చూడండి. ఇక ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏం చాలండి, ఇంకేం కావాలండి మనకి? ఇది చాలదా? అధికారంలో ఉన్నాడు కాబట్టి వరల్డ్ పవర్, ఇక ప్రపంచ
దేశాల అధిపతి అన్నంత స్థాయిలో ఎదిగిపోయి ఉన్నాడు కాబట్టి, ప్రపంచాన్ని ఆయన గుప్పట్లో పెట్టుకున్నాను అనుకున్నంత స్థాయిలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఇక ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన మాట్లాడటం అనేది సబబు అన్నట్లుగా అనుకున్నాడు. నాకు కళ మర్చిపోయా, కళ చెప్పాల్సిందే అంటున్నాడు. మీకు కళ వస్తే నేనేం చెప్తాను? రాత్రి నాకేదో కళ వచ్చింది అనుకున్నాం, బ్రదర్ ఆ కళ ఏంటో నాకు కొద్దిగా చెప్పండి. ఆ కళ అంటే సరే ఆ కళ ఏంటి, మీకు ఏమొచ్చిందో అసలు చెప్పండి, దాని అర్థం చెప్తానంటారు. కానీ కళ ఏం అంటే నేనేమంటున్నాడు, ఆ కళ విషయంలో నేను మరిచిపోతుని అని చెప్తున్నాడు. సమస్య ఆయన దగ్గరే ఉంది. కళ ఏం కళ మరిచిపోయాడు. మరిచిపోయినటువంటి కళని చెప్పాలంటున్నాడు, దాని భావాన్ని తెలియజేయాలంటున్నాడు. ఒకవేళ తెలియజేయకపోతే ఫస్ట్ పనిష్మెంట్ గురించి కూడా మాట్లాడాడు. అంటే రాజు ఏది చేసినా చెల్లిద్ది అంటారు చూడండి. అంటే వాళ్ళు ఏది చేసినా చెల్లిద్ది అనుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ ఇష్టమే అంతే. ఇక రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు అలా చేయడానికి రాజు యొక్క అంటే ఆయన యొక్క హృదయం ఎంత కఠినమైనది, ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క హృదయం ఎంత కఠినమైనది అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే దాని భావాన్ని తెలియాలంటే రాజు కళ తెలియాల్సింది. అయితే ఈ పనిష్మెంట్ తర్వాత 6వ వచనం ఏంటంటే, ఒకవేళ దాని భావాన్ని మీరు తెలియజేస్తే, కళను దాని భావాన్ని తెలియజేస్తే మీకు బహుమానాలు కూడా ఉంటాయి, ఘనత కూడా ఉంటుంది నా సముఖంలో అని కూడా చెప్పాడు. ముందు పనిష్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత బహుమానాలు కూడా చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు కూడా అన్నారయ్యా, మరి ఇది కాదు సంగతి, మీరు కళ ఏంటో చెప్పండి, మీ కళ ఏంటో చెప్తే మరి మేము మీ దాసులం కాబట్టి మేము చెప్తాం. అయితే ఇంకా రాజుకి ఇంకా కోపం వచ్చింది. ఆయన 8వ వచనంలో ఇంకా కోపంతో మాట్లాడుతున్నాడు. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు టైం పాస్ చేయడానికి, నేను మర్చిపోయానన్న ఉద్దేశంతో ఇక మీరు నాకు టైం పాస్ చేయడానికి, కాలహరణం చేయడానికి ఇలా ప్రవర్తిస్తున్నారా అని ఇంకా మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నాడు. తప్పు ఆయన దగ్గర ఉంది. తప్పు ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఉల్టా అంటే తిరిగి వీళ్ళనే బెదిరిస్తున్న మాటలు, మీరు ఏదో కాలం గడపాలని చెప్పేసి కాలహరణం చేయడానికి ఇట్లా మోసపు మాటలు మాట్లాడడానికి ఉద్దేశిస్తున్నారు నా దగ్గర అన్నట్లుగా గట్టిగా కోప్పడి, ఇంకా మీరు ఖండితంగా చెప్తున్నా, మీరు నాకు కళ చెప్పాల్సిందే, దాని భావాన్ని తెలవాల్సిందే, ఒకవేళ మీరు చేయలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు అడిగినటువంటి కళ గురించి మరి మేము చెప్పాలి అంటే అది మనుషుల వల్ల కాదు, ఇక ఎవరో దేవతలు రావాలి, దేవతలు వస్తేనే వాళ్ళు ఎవరో చెప్తారు. కానీ ఎందుకంటే కళ ఏంటో ఎవరికి తెలుస్తుందండి, ఇది వాస్తవమే కదా, కళ ఏంటో ఎలా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు క్లియర్గానే చెప్పారు, అయ్యా దేవతలు కాక మరి ఎవరు ఈ సంగతి మీకు చెప్పజాలరు, కాబట్టి మరి దేవతల సంగతి చూసుకుంటేనేమో వాళ్ళు మనుషుల మధ్య ఉండేవాళ్ళు కాదు కదా అన్నట్లుగా వారు మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పారు. చెప్పినందుకు ఇప్పుడు రాజు ఇంకా కోపంతో 12వ వచనంలో మాట్లాడాడు. కోపం తెచ్చుకున్నాడు, అత్యాగ్రహం గలవాడై చాలండి. ఇక ఇప్పుడు డైరెక్ట్గా ఫైనల్ పనిష్మెంట్కి వెళ్ళిపోతున్నాడు. చంపేసేయండి, డైరెక్ట్ చంపేసేయండి అని అంటున్నాడు. అత్యాగ్రహం, కోపం. ఎందుకంటే నేను ఏది తలుసుకుంటే అది నాకు జరుగుతుంది, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత అధికారం ఉంది, నా దగ్గర కావాల్సినంత మంది పనోళ్ళు ఉన్నారు, నేను చిటికేస్తే ఏదైనా జరగాలి. కానీ జరగలేదు అని అంటే వచ్చే కోపం ఇది ఉదాహరణ. ఆ అహం, ఈగో అంటారు కదా, అది హర్ట్ అయితే ఎట్లా ఉంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత దాకైనా తెగిస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా చంపేసేయండి అంటున్నాడు, చంపమని ఆజ్ఞ ఇచ్చేసి. ఎందుకంటే ఇక ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? వేరే ఎవరు కూడా ఇంక కమిటీ పెట్టి, లేదు రాజు మాటలకి మేము మళ్ళీ వ్యతిరేకంగా కమిటీ పెడుతున్నాం, దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తామంటానికి ఎవడు సరిపోడు, అక్కడ ఎవడు ఉండడు అట్లాంటి అంటానికి. అది లేదు అక్కడ అవకాశాలు. రాజు చెప్పిందే వేదం అక్కడ, ఇక దాటి వేరే మాట లేదు అక్కడ. కాబట్టి ఆయనకున్న అధికారాన్ని ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నాడంటే తన తప్పు పెట్టుకొని కూడా ఎదుటి వాళ్ళని నాశనం చేసేయాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. సో సంహరించమంటున్నాడు. ఎందుకంటే తన సమస్యకి పరిష్కారం రాలేదని చెప్పి వీళ్ళు పరిష్కరించలేదన్న ఉద్దేశంతో వీళ్ళని చంపేయమంటాడు. జ్ఞానులందరినీ చంపాల్సిందే, ఎవరు జ్ఞానులు అనేవాళ్ళు నిలబట్టడానికి వీలు లేదు అని.
ఇక చంపడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క శాసనాలన్నీ వచ్చినప్పుడు అప్పటి నుండి సీన్ కొద్దిగా రివర్స్ అయింది. 13వ వచనం నుండి చూద్దాం. అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ 16 వాడు చాలండి. సో ఇక్కడ ఈ 13వ వచనం నుంచి ఇక కథ కొద్దిగా సీన్ చేంజ్ అయింది. ఏంటి అంటే ఇక వెంటనే జ్ఞానులందరినీ చంపేసేయండి అని శాసనం వచ్చింది. ఈ శాసనం దేశంలో ప్రజలకు తెలిసిపోయింది. ఇక అన్నీ రెడీగా ఉన్న టైంలో ఈ వార్త దానియేలుకి తెలిసింది. ఈ దానియేలు ఎవరు అని అంటే, ఈ బబులోను వాళ్ళు అన్ని దేశాలని గెలుచుకుంటూ అందరినీ చెరసాలుగా తెచ్చుకుంటున్న క్రమంలో యూదా వారిని కూడా గెలుచుకొని యూదా పట్టణంలో నుంచి వాళ్ళు యుద్ధం చేసి యెరూషలేమును పాడు చేసి అక్కడ అగ్నితో దాన్ని కాల్చి అక్కడ నుండి తెచ్చినటువంటి వారిని 3 సార్లు ఈ బబులోను యూదా మీద దాడి చేసి యుద్ధం చేసి వారిని 3 సార్లు చెరగా కొందరు తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధంలో అప్పట్లో యవనస్తులైన స్త్రీలని యవనస్తులైన పురుషులను యుద్ధం చేసి వాళ్ళని చంపకుండా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళని వాడుకోవడం కోసం. అలాగ తీసుకొచ్చిన వాళ్ళలో ఈ దానియేలు కూడా ఒకడు. వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నవారు, యవనస్తులు, టీనేజ్ వయసులో ఉన్నటువంటి సందర్భాలు అవి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కొందరిని మరి ఎందుకంటే యూదులైనటువంటి వాళ్ళు చాలా జ్ఞానవంతులు ప్రపంచంలో అని చాలామందికి తెలుసు ఆ రోజుల్లో కూడా. అందుకని వాళ్ళలో నుంచి కొంతమందిని మంచి క్రీమ్ స్టూడెంట్స్ అంటారు కదా, అట్లాగా మెరిట్స్ టాప్ స్టూడెంట్స్ అన్నట్లుగా కొందరిని ఎన్నుకొని మన రాజాస్థానంలో కూడా కొందరిని ఉపయోగించుకుందాం అన్నట్టు ఉంచుకునే వాళ్ళలో ఈ చిన్నపిల్లవాడైన దానియేలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో మనకు తెలిసిపోయింది. వారిలో కొందరిని డిసైడ్ చేసినప్పుడు ఫుడ్ గురించి అక్కడ ఆహార పదార్థాల విషయంలోనే మరి రాజు ఆహారం పెడతామంటే మాకు వద్దన్నారు. మేము దేవుని యొక్క యూదా పద్ధతి ప్రకారం మేము ఇది చేయమని చెప్పి దాన్ని ఒప్పుకోకుండా ఏ విధంగానైనా చూస్తే వారైతే ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అక్కడే అర్థమైపోయింది 1వ అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలో అదే దానియేలు ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మరి ఒక్కసారి నాకు రాజుతో మాట్లాడే అవకాశం కల్పించమంటే అప్పుడు ఆర్యోకు ఈ యొక్క రాజు దగ్గర మాట్లాడే అవకాశం తెచ్చి అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి తెలియజేసిన విధానం ఏంటంటే తనకు సమయము దయచేయమని రాజును అయ్యా మాకు కొద్దిగా టైం కావాలి, నీకు ప్రశ్న అడుగుతున్నావు కదా, నీవు సమస్య చెప్తున్నావు కదా, మాకు కొద్దిగా సమయం కావాలి అని అన్నారు. అప్పటి వరకు బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు రాజుతో మాట్లాడిన విధానానికి ఇక్కడ ఈయన మాట్లాడుతున్న విధానానికి మీరు డిఫరెన్స్ గమనించండి. అప్పటి వరకు ఆ బబులోను దేశంలో తన యొక్క నెబుకద్నెజరు యొక్క ప్రజలు వారు ఏమన్నారంటే దేవతలు తప్పనించి ఇది ఎవరు జరిగించేది కాదు, రాజు చేస్తున్నది కరెక్ట్ కాదు, రాజుగారు మీరు కళ చెప్పండి దీని భావం చెప్తామని అంతవరకు మాట్లాడారు. కానీ దానియేలు దగ్గరికి వచ్చేసరికి మాకు కొద్దిగా టైం ఇవ్వండి, సమయం కావాలి అని అడిగాడు. ఎందుకంటే దానియేలు తను ఏ దేవుని నమ్ముకున్నాడో తనకు తెలుసు. దానియేలు దేవుడు ఎంత శక్తిమంతుడో దానియేలుకి పర్సనల్గా తెలుసు. నేను అతన్ని ఎరుగుదును గనుక అనే మాట బైబిల్లో ఉంటుంది అనమాట. కొన్ని వచనాల్లో నేను అతన్ని తెలుసుకున్నాను. అంటే నీవు నమ్మిన దేవుడు ఎలాంటి గొప్పవాడో నీకు తెలిస్తే ఇక ఏ సమస్యనైనా కూడా ఎంత కఠినమైన జటిలమైన పరిస్థితులనైనా కూడా అవి సాధ్యం చేయగలవనే ఒక నమ్మకం హృదయంలో ఉంటుంది. ఎందుకంటే నేను కనెక్ట్ అయి ఉన్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ఏ దైవాన్ని ఆరాధిస్తున్నానో, ఏ దేవునికి నేను అనుసంధానమైనాను, ఏ దేవునికి నేను సంబంధించిన వ్యక్తినో ఆ దేవునితో నా లైఫ్ అనేది ముడిపడి ఉంది. కాబట్టి నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి నాకు సహాయం ఆయన ద్వారా ఉంటుంది అనే నమ్మకం దానియేలుకు ఉంది. కాబట్టి అందుకనే ఇక్కడ దానియేలు నాకు సమయం దయచేయమన్నాడు. ఎందుకు సమయం దయచేయమన్నాడు అని అంటే మనకి తర్వాత విషయాల నుంచి నేను చదువుతాను చూడండి 17 నుండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకు, మిషాయల్నకు, అజరియాకు తెలియజేసి 18 తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొని వారిని హెచ్చరించెను. 19 అంతట రాత్రి యందు దర్శనము చేత
ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. అద్భుతమైన విషయం ఇక్కడ. రాజు దగ్గర రాజస్థానంలో అయ్యా నాకు కొద్దిగా టైం ఇమ్మన్నాడు. ఓకే, రాజు దగ్గర టైం తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకున్నా వచ్చాడు. రైట్, వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనుందంటే తన ఇంటికి పోయి అని ఉంది. తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు అనంటే తన స్నేహితుల్ని పిలిచాడు. హనన్యా, మిషాయేలు, అజర్యా, ఇదే పేర్లు. ఇక్కడ యూదా పేర్లు ఇవి, యూదా యొక్క వంశం ప్రకారం. అయితే ఈ దేశంలోకి వచ్చాక ఈ రాజు ఏం చేశాడంటే వీళ్ళ పేర్లు మార్చాడు. ఎందుకంటే ఈ రాజు వాళ్ళ దేవతలకు ఆధారంగా షడ్రకు, మేషకు, అబెద్దుకు అని పేర్లు పెట్టడం జరిగింది. సో వాళ్ళే వీళ్ళు అనమాట. సో వీళ్ళని దానియేలు స్నేహితులు వీళ్ళని పిలిచి ఆ స్నేహితులతో చెప్తున్నాడు, అయ్యా మరి మనకి రాజు దగ్గర నుంచి ఒక విషయం ఏంటంటే కళ వచ్చిందంట, ఆయనకి కళ మర్చిపోయాడంట. కళ ఏంటో చెప్పాలి, దాని భావం ఏంటో చెప్పాలంటే, కాబట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దామని చెప్పి ఆ యొక్క స్నేహితుల్ని పురమాయించాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎక్కడండి? మందిరంలోనా? తన ఇంటికి పోయి తన ఇంటికి వెళ్ళి తన యొక్క స్నేహితులైన ప్రార్థనా పరులను పిలిచాడు. వాళ్ళకి విషయం తెలియదు. సో ఎవరు ఇళ్లలో ప్రార్థనా స్నేహితులు కలిగిన వారిని పిలిపించుకొని ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అదే క్రికెట్ చూసేవాళ్ళు అయితే క్రికెట్ మ్యాచ్ని పిలుచుకొని మనం వేరే ఈ వారం మ్యాచ్ ఉందంటారా, రండి ఫ్రెండ్స్ మనం అక్కడ వెళ్దాం అంటారు. లేదా ఇంకేదన్నా క్రికెట్ వ్యాపారాలు ట్రేడింగ్లు పంచిన వాళ్ళు అయితేనేమో ఆ స్క్రీన్ మీద అప్ అండ్ డౌన్స్, ఎన్ఎస్సి, M50 అనుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఓల్డ్ ట్రేడింగ్ సెంటర్స్, అది ట్రేడింగ్ అంతా ముంబై ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్, అవన్నీ చూసుకుంటా వాటి గురించి ఎప్పుడంత ఇన్వెస్ట్ చేయాలని అవి చూసుకుంటూ ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొందరు విషయాలంటే అక్క వంటలు ఏంటో చూద్దాం, ఈ వారం సీరియల్ అయిపోతుందంట, అత్త కోడలు సీరియల్, తొందరగా సీరియల్ చూద్దాం అనుకుని ఇళ్లలో జనాలను గ్యాదర్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళకు ఒక సర్కిల్. కానీ ఇక్కడ దానియేలు సర్కిల్ చాలా గొప్పదండి. తన ఇంటికి పిలిచి తన స్నేహితులతో ప్రార్థన చేస్తున్నాడు. మన ఇళ్లల్లో స్నేహితులతో కలిసి మన సహకారులతో కలిసి ప్రార్థనలు జరగటం అనేది ఇంపార్టెంట్ అని అందుకే నేను పదే చెప్తుంటాను. మన ఇళ్లల్లో దైవ స్నేహితులతో కలిసి ప్రార్థనలు జరగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇళ్లలో అయితే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయో దైవ స్నేహితులు, నేను నా భార్య నా కుటుంబం వరకే చేసుకుంటామండి, అక్కడ అది కాదు. ఇక్కడ తన స్నేహితులను పిలిచి ఈ కఠినమైన పరిస్థితిలో ప్రార్థన చేద్దాం రండి అని అన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి మన వరకే కాదండి, ఇతరుల సహకారం చాలా అవసరం ప్రార్థనలలో. అందుకని గతంలో ఒకసారి నేను ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుతూ కొండ మీద జరిగిన సందర్భం గురించి నిర్మాకాండంలో చెప్పాను. నేను కింద ఏమో యుద్ధం జరుగుతుంది, పైన కొండ మీద ఏమో మోషే ఉన్నాడు. ఓ ప్రక్కన మోషే చేతులు పైకి ఎత్తితేనే విజయం వస్తుంది, మోషే చేతులు కిందకి దించితేనే ఓడిపోతున్నారు. మరి అలాంటి టైంలో మోషేకి అలసిపోయిన సందర్భంలో అవసరం అయినప్పుడు కాబట్టి ఆయన చేతులు పట్టుకోవడానికి ఒక ప్రక్కన అహరోన్ ఉన్నాడు, ఇంకో పక్కన హూరు ఉన్నాడు. వాళ్ళిద్దరూ రెండు చేతులు ఎత్తి ఇట్లా పట్టుకుంటే, ఎందుకంటే అలసిపోయిన శరీరం కాబట్టి, అప్పుడు ఈ మోషే చేతులు ఎత్తుకుంటే అహరోను హూరులు ఇద్దరు పట్టుకుంటే ఈ పైన జరుగుతున్న సీన్ను బట్టి కింద యెహోషువ యుద్ధం చేస్తుంటే అప్పుడు వారందరికీ విజయం వచ్చింది. సో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సంఘ బిడ్డలతో కలిసి ఏ పైనైనా దేవుని బిడ్డలంగా సాగుతూ చేస్తే ఆ సందర్భాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. లేదండి నేను నా ఫ్యామిలీ వరకే ఇది చేసుకుంటామంటే కొన్ని సందర్భాలు అది సెట్ అవ్వదు. అది సంఘ బిడ్డలతో కలిసి చేసిన ప్రార్థనలు, వాటికి వచ్చే బలము చాలా గొప్పది. అందుకని మీరు పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు కూడా తర్వాత చూస్తే పేతురు విడిపించబడ్డాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు అంటే విడిపించబడిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడా అంటే ప్రార్థన జరుగుతున్నాయి. అక్కడ ఏంటి, మరియా ఇంటి దగ్గర ఏం జరుగుతున్నాడా? ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ ఇంట్లో. అక్కడికి వెళ్ళాడు. సో ప్రార్థనలు జరిగే ఇళ్ళుగా ఉండాలి మన ఇల్లు, దేవుని సహవాస బిడ్డలు కలిగిన ఇంట్లుగా ఉండాలి మన ఇల్లు. సో ఇక్కడ వారి ఇంటికి పోయి స్నేహితులతో కలిసి ప్రార్థన. నీకు ప్రార్థనాపరులైన స్నేహితులు ఉన్నారా? లోకం ముచ్చట్లు చెప్పే స్నేహితులు ఎక్కువ ఉన్నారా? మన జీవితాల్లో స్నేహితులను కలిగి ఉండాలండి. మనం దేవుని పిల్లల్ని కలిగి ఉండాలి. చాలా క్లోజ్గా కొందరు ఉండాలి, కొందరు ఉంచుకోవాలి. వాళ్ళకి చెప్పాలి ప్రార్థన చేయమని. నా జీవితంలో నాకున్నారు కొంతమంది, 1 or 2 పీపుల్కి నా హృదయం పంచుకుంటాను. నా కష్టం ఇదండి, మా ఫ్యామిలీ ఇది, లేకపోతే మా సంఘ ప్రవేశం, ప్రార్థన చేయండి. అప్పుడు ఆ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తో ప్రార్థన చేసినప్పుడు నాకు అక్కడ నా ఫీల్డ్లో నా చర్చిలో నా ఈ విషయాలు దేవుడు క్లియర్ చేస్తూ ఉంటాం, లేకపోతే నా ఫ్యామిలీలో క్లియర్ చేస్తూ ఉండటం నేను చూస్తూ వచ్చాను నా లైఫ్లో. సో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ని పెట్టుకోండి. ఆ ఫ్రెండ్స్ ఎవరు? ఊరక అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పి విడగొట్టే ఫ్రెండ్స్ వద్దు. కానీ ముసలమ్మ ముచ్చట్లాగా ప్రభువు దగ్గర విజ్ఞాపనలు చేయగలిగిన ప్రార్థనా యోధులైన స్నేహితులను కలిగి ఉండండి.
ఈ వాక్య విషయాలు తెలిసిన స్నేహితులను కలిగి ఉండండి. విశ్వాసంలో ఉండగలిగిన వారిని కనిపెట్టుకొని ఉండండి. అలాంటి వాళ్ళని మనకు స్నేహితులుగా ఉండాలి. ఎవరైనా ఒక 2-3 స్నేహితులు మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు, నాకు పలానా వాళ్ళు పలానా ఆత్మీయమైనటువంటి వ్యక్తి అండి, నేను ఆ వ్యక్తితో కలిసి చేసే ప్రార్థనలు, ఆ వ్యక్తి నాతో కలిసి చేసే ప్రార్థనలప్పుడు మేము చాలా ఆన్సర్స్ చూసాము అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నామా? మన లైఫ్లో కలిగి ఉండాలండి. చాలామంది వేరే వేరే పార్ట్నర్స్ని కలిగి ఉంటాం, బిజినెస్ పార్ట్నర్స్ అనో లేకపోతే ఇంకోటనో. బట్ ఒకటి చెప్తున్నా, ప్రార్థనా స్నేహితుల్ని కలిగి ఉండండి. లేదా దేవుణ్ణి ఆరాధించగలిగి దేవుని వాక్యం తెలిసిన స్నేహితులు కలిగి ఉండండి. ఎందుకంటే మనం డౌన్ అయినప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు మన భుజం తట్టి ధైర్యపడి మనల్ని వాక్యంలో బలపరిచేవాళ్ళు కావాలి. మనకు అవసరం అది. అందుకని ఇక్కడ అనుకోవచ్చుగా, దానియేలు నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను పర్సనల్గా ప్రేయర్ చేసుకొని వస్తాను అనుకోవచ్చుగా. కానండి, కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒక్కడికే వెళ్ళి ప్రార్థన చేసేవి కాదు. కొన్ని సంఘటనలు మనకి సరైన టీం ఉండాలి. ఉన్నారా? కలిగి ఉన్నారా? నా లైఫ్లో నేను కలిగి ఉన్నా. నా హృదయంలో ఉన్న ఇగో పలానా విషయం చాలా కఠినంగా ఉంది, ఈ విషయం నువ్వు ప్రేయర్ చేయి అని చెప్తే, ఎస్ బ్రదర్ మేము కలిసి ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసినప్పుడు లేకపోతే ఇగో పలానా విషయంలో కొద్దిగా సందర్భం డిస్టర్బ్ వచ్చింది అంటే, ఎస్ పర్వాలేదు, డోంట్ వరీ, పలానా వచనం ఉంది, పలానా వాక్యం ఉంది, ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది అని చెప్పినప్పుడు, ఎస్ నిజమే కదా, ఈ వాక్యం ఉంది కదా బైబిల్లో అని అప్పటికప్పుడు ఆ యొక్క అసలు ముందు అక్కడ సమస్య తీరినా తీరిపోయినా ముందు ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలా ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగినటువంటి స్నేహితుల్ని నీ జీవితంలో కలిగి ఉన్నావా? నీ ఫ్రెండ్స్ ఎవరు? లేకపోతే నీకున్న టీం ఎవరు? ఇంకా 4 మాటలు చెప్పి నేను కృంగదీసే వాళ్ళు ఉన్నారా? లేకపోతే నేను బలపరచగలిగిన టీం ఉండి నీతో పాటు ఉండి, ఎస్ డోంట్ వరీ, మనం కలిసి ఈ విషయంలో మనం పరిష్కారం చేద్దాం, దేవుని దగ్గర చూద్దాం అనేవాళ్ళు ఉన్నారా? ఒక ఫ్రెండ్గా నీ మీద ఎవరు నిన్ను ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు హార్ట్ టు హార్ట్ చెప్పుకోగలిగిన వాళ్ళుగా నిన్ను ఎవరన్నా ఎంచుకోగలుగుతున్నారా? ఇక్కడ దానియేలుకి ఎంత నమ్మకం ఉంటే వీళ్ళని పిలిచాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో, ఈ హనన్యా, మిషాయేల్, అజర్యాకి. వద్దులండి బాబు, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా దీనికి ఇంకో మసాలా కలిపి దానికి ఇంకో పెద్ద సమస్య చేస్తారు, ఎందుకు వచ్చిన గోల, అదేదో నేనే చేసుకుంటే పోయిద్దిలే అనుకుంటే అట్లాంటప్పుడు చెప్పలేము. కానీ దానియేలుకి కంప్లీట్గా తన ఫ్రెండ్స్ మీద ఆయనకి నమ్మకం ఉంది. వీళ్ళు ఈ ఇష్యూని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఈ ఇష్యూని విషయంలో వాళ్ళు దేవుని దగ్గర హృదయం హార్ట్ టు హార్ట్గా ప్రార్థన చేస్తారు. ఒక జటిలమైన ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగిన స్థాయిలో దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు అని తన ప్రార్థన జీవితంతో పాటు వాళ్ళ ప్రార్థన విషయాలను కూడా గమనించాడు. కాబట్టి అందుకని తనకు వచ్చిన కష్టం గురించి, అక్కడున్న దేశంలో ఉన్న సమస్యను గురించి తన స్నేహితులతో దగ్గరికి వెళ్ళి పంచుకుంటున్నాడు. నువ్వెవరితో పంచుకోగలుగుతున్నావు? లేకపోతే ఎవరైనా నీతో పంచుకోగలుగుతున్నారా? ఒక దానియేలు లాంటి వ్యక్తికి నువ్వు ఒక మంచి స్నేహితుడిగా ఉండగలుగుతున్నావా? తన కష్టం ఏంటో నీ చెప్పుకోగలనా? లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎవరైనా నీకు అలాంటి వ్యక్తులు ఉన్నారా? వద్దులండి బాబు, ఆ వ్యక్తి దగ్గర నేను చెప్పను, చెప్పిన దగ్గర నుండి సమస్యలు వస్తాయి అనుకుంటే మనం ఆత్మీయంగా ఆ వ్యక్తికి దగ్గర కాలేకపోతున్నామంటే అది మనంటే చాలా లైట్ అని, ఇంకా అక్కడితో చాలా ఆర్డినరీ స్టెప్స్లో వెళ్ళిపోతున్నాను అర్థం. కానీ ఇక్కడ మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజల కోసం అక్కడ చూస్తే పైన అహరోను హూరిని దేవుడు తీసుకురమ్మన్నాడు, కానీ మిగిలిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పాల. ఆ రోజు వాక్యం చెప్తూ కూడా నేను ఒక మాట అన్నాను, అన్ని సందర్భాల్లో అందరినీ తీసుకొని వెళ్ళాను, మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళంగా, మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని అనలేదు. అక్కడ వాళ్ళని మోషే దేవుడు క్లియర్గా చెప్పాడు, మోషే అహరోని హూరోని మాత్రమే తీసుకుని వచ్చాడు. అట్లాగే మత్తయి వార్తలో కూడా రూపాంతరం చెందిన కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళనే తీసుకెళ్ళాడు. కానీ మిగిలిన వాళ్ళు ఉండి మేము కూడా మీ ఫ్రెండ్ డిసైపుల్స్మేగా, అపోస్తులమేగా, మాకు కూడా చెప్తే మేము కూడా వెనకాల వచ్చేవాళ్ళంగా. నో యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు అక్కడ నుండి వీళ్ళు నాతో పాటు వస్తారు. సో నీ లైఫ్లో ఎవరిని నువ్వు అంత క్లోజ్గా ఆత్మీయంగా ఎవరితో నీ హృదయాన్ని పంచుకోగలుగుతున్నావు? నీకంటూ ఎవరైనా ఉన్నారా ఆత్మీయంగా నీకు సపోర్ట్ చేయగలిగిన వాళ్ళని? లేకపోతే నువ్వెవరికైనా ఆ భరోసా కల్పించగలుగుతున్నావా? ఏకవచనం వాడుతున్నాను. ఎందుకు ఏకవచనం వాడుతున్నా అంటే పర్సనల్గా మనకి టచ్ అవ్వాలని. యాక్చువల్లీ నేను ఏకవచనం వాడను, నువ్వు అని, మీరు అని అంటావు. బట్ ఈ టైంలో ఒకసారి ఆలోచన చేయండి, ఎవరికి వాళ్ళు నేను ఎవరికి ఆత్మీయంగా ఉండి, ఎస్ నీ బాధ విషయంలో నాకు చెప్పు, నేను ప్రార్థన చేయగలుగుతా, లేకపోతే నా బాధ విషయంలో పలానా వారికి చెప్తే మనం కలిసి చేసే ప్రార్థన. పాస్టర్ వదిలేయండి, పాస్టర్తో అందరూ చెప్పుకుంటారు, అవి వేరే విషయం. పాస్టర్కి అందరూ చెప్పుకునే వాళ్ళే మంచిదే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కానీ జనరల్గా ఎవరు నాకు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు
నా హృదయాన్ని పంచిపెట్టి, అయ్యా నా కష్టం ఇలా ఉంది, లేకపోతే మన సంఘంలో లేకపోతే మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా కోసం ప్రార్థన చేయాలి. ఎవరికి వాళ్ళు కొందరిని కలిగి ఉండాలి లైఫ్లో. నేను కలిగి ఉన్నాను, ఎంత పెద్ద కష్టమైన చిన్న విషయం నాకు అంటూ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళకి చెప్తా, ఇదిగో పలానా విషయం ఇట్లా జరిగింది, నువ్వు ప్రేయర్లో పెట్టు. ఎస్, ప్రేయర్లో పెడతాం, డోంట్ వరీ. అదొక ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇక్కడ దానియేలు తన ఇంటిలో జరిగిన ప్రేయర్ అండోయ్. కాబట్టి ఇళ్లలో ప్రార్థనలో జరిగే ఫ్రెండ్స్ ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ని పిలిపించుకోండి ఇంటికి. ఆత్మీయంగా ప్రోత్సహించగలిగిన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకోండి. వాక్యం తెలిసిన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకోండి. ఎవరిని కలిసి వాళ్ళని పిలుచుకుంటే లేనిపోయిన గొడవలు అవుతాయి. ఇండియా పాకిస్తాన్ గొడవలు అట్లయినట్టు. అంటే ఇండియా పాకిస్తాన్ పదం ఎందుకు వాడానంటే యుద్ధాలు జరుగుతాయి చూడండి, అనవసరమైన యుద్ధాలు వస్తాయి. కొన్ని చోట్ల కొందరిని రికమెండ్ చేయకూడదు, కొందరిని రికమెండ్ చేయాలి. ఎవరిని ఎక్కడ ఎలా ఓకే మీరు వెళ్ళండి, రైట్ ఉండండి, ఓకే ఫలానా ఫ్రెండ్, ఓకే ఎంతవరకు నీకు ఆత్మీయంగా ఆ వ్యక్తి సహకరిస్తాడు, లేకపోతే నువ్వు ఎంతవరకు ఆ వ్యక్తికి ఆత్మీయంగా ఉపయోగపడుతున్నావు ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు. నాకు దేవుడు ఉంటే చాలండి, ఎవరు అవసరం, దేవుడు ఒక్కడే నాకు. ఎస్ మనందరికీ దేవుడే. దేవుడు లేకుండా మనం లేవు, రైట్. అట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? రక్షణ పొందిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో ఒక పర్వతాల్లో పడేసి, కొండల్లో పడేసి, లోయల్లో ఎక్కడో పడేసి, ఇక మీరు అక్కడే ఋషుల్లాగా ఉండండి అని చెప్పాలి. సంఘములో సమాజంలో ఉంచాడు. కాబట్టి సంఘములో ఉన్న వాళ్ళల్లో కొందరిని మనం ఆత్మీయ ఫ్రెండ్స్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు చెప్పేవాళ్ళని కాదు, ఆత్మీయంగా ప్రోత్సహించేవాళ్ళని, ఆత్మీయంగా బలపరిచేవాళ్ళని, ఆత్మీయంగా నాకు ఈ కష్టం వచ్చిందంటే నాకు ఆదరించి నన్ను బలపరిచి, ఎస్ బ్రదర్ మీరు ఈ విషయంలో వరి అవ్వద్దు, పలానా వాక్యం ఉంది బైబిల్లో, మీరు కూడా అట్లాగా పలానా విధంగా మనం చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు. ఇది మనకు అవసరం అండి. నేడు దినమన మనిషికి మనిషి చాలా చాలా దేవుని వాక్య విషయాలతో పంచుకునే వ్యక్తులు కావాలి. కానీ ఈ రోజుల్లో వేరే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్షిప్ నేను చేస్తారంటే, ఈ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేమన్నా ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుకుంటే చేసుకుంటానంటారు. ఏమండి, ఆర్థికంగా ఉపయోగపడే ఫ్యామిలీస్తోనో ఆర్థికంగా ఉపయోగపడే మనుషులతోనో పెట్టుకుంటే చివరికి ఆ డబ్బే మనకి శాపం తీసుకొచ్చింది. అలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరిని నేను బాగుపట్టని చూడాల. అలాంటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాంటి మెయింటైన్ చేసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు గొడవలు లేకుండా ఉంటుంది నేను చూడాలి. ఖచ్చితంగా ఒకరోజు గొడవలతో మళ్ళీ నా దగ్గరికే తిప్పుకోవడం తిన్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? దేవుని పిల్లలంగా మనం ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు వాళ్ళు సుఖమైన వాళ్ళ హోమ్ టౌన్లో లేరండి. వీళ్ళు దానియేలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ హోమ్ టౌన్లో చక్కగా అందరూ అక్కలు బాబాయిలు చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా ఉన్న చోట్ల లేరు. వీళ్ళున్న పొజిషన్, వీళ్ళున్న ప్లేస్, వీళ్ళున్న ఒకటువంటి కండిషన్ చూస్తే చెరసాలుగా బందీలుగా చెరలోనికి తీసుకుని రాబడిన వారు వీళ్ళు. ఎక్కడైతే వీళ్ళు రాబడ్డారో అక్కడ వీళ్ళకంటూ ఎక్కువ ఫ్రీడమ్ లేదు, ఒక బానిసలుగానే ఉండవలసిన స్థాయి. అలాంటి ప్లేస్లో కూడా వీళ్ళు ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి మాత్రం కొందరు ఆత్మీయులను సంపాదించుకుని ఉన్నారు. ఏ పొజిషన్లో ఉన్న మనకంటూ కొందరు ఆత్మీయులు ఉండాలండి. ఇప్పుడు వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా ఆయన చెప్తున్నాడు, మనం దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తం ఆయన్ని వేడుకొనిడి అని దానియేలు చెప్తే, వారు ఏం దానియేలు మనకెందుకు ఇప్పుడైనా అవసరమా, రాజుతో ఎందుకు వచ్చిన గోల, మన పనేదో నో వాళ్ళు కూడా ఏకీభవించి అర్థం చేసుకున్నారు పరిస్థితి, మనసును అర్థం చేసుకున్న ఏక మనసు కలిగిన వారు. అందుకని ఆ రాత్రి దేవుడు కూడా ఏం చేశాడంటండి, దేవుడు బయలుపరిచాడు. ఎక్కడైతే కలిసి చేసిన ప్రార్థనలు ఉంటాయో, ఏకీభవించి కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ వెంటనే జవాబులు వస్తాయి. చాలాసార్లు ఇది మనం ప్రశ్నించుకోవాలి. బహుశా మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే బహుశా మనం చేరువస్తున్న ప్రార్థనలు, చేస్తున్న ప్రార్థనలు ఏక మనసుతో చేయట్లేదేమో, అందుకే దేవుడు జవాబు ఇవ్వట్లేదేమో. అంటే ఇదే కారణం అనంట్లా, బట్ దట్ కెన్ బి ఆల్సో రీజన్, అది కూడా ఒక కారణమై ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏకీభవించి చేసే ప్రార్థనలకి దేవుడు జవాబు వెంటనే ఇస్తాడు. కాబట్టి ఏకీభవించే మనుషులతో కలిసి ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో భార్య ఒకటి చెప్పి, భర్త ఒకటి చెప్పి, కొడుకు చోట పోయి, కూతురు చోట పోయి, ఏదంతా అటంతా అయిపోతే అలాంటి చోట ప్రార్థనలు చేసినా ఏం ప్రయోజనం అండి? కాబట్టి ఏకీభవించే ప్రార్థన. రాత్రి దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు. దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో అదే వచనంలో 19వ వచనంలో మరొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 19వ వచనంలో ఏమనుందండి? దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను.
అబ్బా, ఇది గొప్ప విషయం అండి. దానియేలు ముందుగా బ్రదర్స్ నా ఫ్రెండ్స్ని పిలుచుకొని ప్రార్థన చేద్దామన్నాడు. ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాత్రి ఇక్కడ దానియేలునకు బయలుపరిచిననుంది. సో దానియేలుకి పర్సనల్గా బయలుపరిచాడు దేవుడు. ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే, ముగ్గురు స్నేహితులు దానియేలు ప్రార్థన చేస్తే దానియేలునకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఫస్ట్ అందుకనే దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి నలుగురు కలిసి ప్రార్థన చేశారు కదా, నలుగురికి దేవుడు బయలుపరిస్తే బాగుంటుంది కదా, దేవుడు ఏంటండి అట్లా చేశాడు, పార్షియాలిటీయా అంటారేమో. ఏమంటే దేవుడి కన్నా మనకు ఎక్కువ తెలుసా? అది అక్కడ సమస్య ఏంటి, అక్కడ ఎవరు ఇన్ఛార్జు, ఎవరు ఇంపార్టెంటో వాళ్ళకి బయలుపరుస్తాడు. సో దేవుడు అన్యాయం ఏం చేయడు, దానియేలును బయలుపరి. ఎందుకంటే దానియేలే కదా మరి రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చింది, నాకు కొంత సమయం ఇవ్వండి అని. ఈ సమయం ఎందుకోసం అడిగాడంటే ఆయన ఏదో వేరే ప్రయత్నాలు చేయడం కోసం కాదండి. దానియేలు రాజు దగ్గర సమయం ఎందుకు ఎదిగాడు తెలుసా? ఇలాగ ప్రార్థనలో దేవుని దగ్గర సమయం గడపడానికి. కాబట్టి మనం ఒక సమయం అడిగామంటే అది దేవుని దగ్గర మొరపెట్టుకునే సమయం కోసం అయి ఉండాలి. చాలామంది పర్మిషన్ ఇవ్వరు బ్రదర్ అంటారు. దేవుని కోసం పర్మిషన్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అలాగా కొన్ని గమనించుకోవాలి మనం. సో దేవుడు ఆ రాత్రి బయలుపరిచాడు. వెంటనే దానియేలు దేవుని స్తుతించాడు. మొట్టమొదటిగా దేవుని స్తుతించాడు, కానీ బయటికి వెళ్ళిపోయో నాకు తెలిసిందని చెప్పేసి దండోర కట్టుకోలేదు. దేవుని స్తుతించాడు. కష్టమైన పరిస్థితి, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, దేవుడు జవాబిచ్చాడు. ఫస్ట్ థింగ్ దేవుని స్తుతించాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. కష్టాన్ని దేవుడు బయలుపరిచి పరిష్కరించిన తర్వాత ఫస్ట్ దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించిన తర్వాతే ఏదైనా కూడా. ఎందుకంటే ఆయనే మూలం. ఇప్పుడు ఇంత సమస్యకి పరిష్కారం జరిగిందంటే దేవుడే మూలం. కాబట్టి మరి ఆ దేవుణ్ణే మొదటిగా స్తుతించడం కూడా మనం నేర్చుకోవాలి. కేవలం ప్రార్థనలు నేను ప్రార్థించానండి అబ్బా 3 గంటలు ఉపవాస ప్రార్థన చేశానండి, రైట్. కానీ దేవుని స్తుతించే విషయం కూడా ఎక్కువ. నా దగ్గర నేను పర్సనల్గా ఎక్కువ చేసుకునేది ఏంటంటే, ఒక కష్టమైన పరిస్థితి అని ఒక సమస్య వచ్చిందన్నప్పుడు ఆ సమస్య గురించి బహుశా ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ప్రేయర్ చేస్తాను దేవుని దగ్గర. ఇక ఆ తర్వాత ఎక్కువగా దేవుని స్తుతి పాటలు పాడుకుంటూ ఉంటాం. మొన్న శుక్రవారం రోజున మన ప్రేయర్ టైంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నా పర్సనల్ లైఫ్ గురించి. అది దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఆ రోజే నేను మీకు ఆ రోజు చెప్పాను కూడా, దేవుడు సాక్ష్యం విజయం ఇచ్చేశాడు. బుధవారం నుంచి శుక్రవారంలోపు నాకు విజయాన్ని కూడా ఇచ్చేశాడని. సో 5 నిమిషాలలో 7 నిమిషాల్లో ఆ కష్టం ఏంటో దేవుని దగ్గర మొరపెట్టుకొని ప్రార్థన చేసుకుంటా, అవతల వేరే వాళ్ళు ఎవరైతే నా కోసం వాళ్ళకి కూడా ఫోన్లు చేస్తే ప్రేయర్ చేయి, ఈ విషయం ఇది సంఘటన, ప్రేయర్ చేస్తాం, మేము ప్రేయర్ చేశారు. కానీ నేను 3 గంటల సేపు ఆ రాత్రి దేవుని స్తుతి పాటలు పాడుకుంటూ ఉన్నా మిడ్ నైట్లో. దేవుడు నాకు విజయాన్ని, ఎందుకంటే బైబిల్ నేర్పించింది నాకు అది. ఎందుకంటే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు శీలా వారి చెరసాల్లో స్తుతి పాటలు పాడుతూ ఉంటే వాళ్ళకి విజయం వచ్చింది అక్కడ. నేను అది నా లైఫ్లో చూశానండి. స్తుతి పాట, ఎందుకంటే దేవుని స్తుతించే విషయం వెనకాడకూడదు, ఇంకా దేవుని స్తుతి ఎక్కువ చేయాలి. ప్రార్థన చేస్తున్నకన్నా దేవుని స్తుతి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఆయన స్తోత్రార్హుడు, గణనీయుడు, మహా గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ దానియేలు అసలు ఇంతగా ఛాలెంజ్ చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ విషయం దగ్గరికి వచ్చాడు అని అంటే ఎంత నమ్మకం ఉంటే, దానియేలుకి దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళాడు. ఎక్కడైనా వెళ్ళి తప్పించుకొని దాక్కొని ఉండొచ్చుగా? లేదు. నా దేవుడికి ఏది అసాధ్యమైంది లేదు, ఆయన ఏదైనా చేయగలడనే నమ్మకం ఆయనలో ఉంది. కాబట్టి అందుకే రాజు దగ్గరికి ఛాలెంజింగ్గా వెళ్ళి చేసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుని స్తుతించే స్థాయిలో ఉన్నాడు. జవాబు అనుకున్నాడు. ఇదంతా అయింది కదా. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడిక ఎవరైతే ఇన్ఛార్జ్ పర్సన్ ఉన్నాడో ఆర్యోకు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. అయ్యా మరి ఇప్పుడు నన్ను మళ్ళీ రాజు దగ్గరికి మీరు తీసుకెళ్ళండి అనే విషయాన్ని ఈ యొక్క ఆర్యోకు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆర్యోకు దగ్గరికి వెళ్ళినప్పుడు 25వ వచనంలో ఆర్యోకు అక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఈ ఆర్యోకు ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది మన లైఫ్లో ఎదురవుతుంటారు, క్రెడిట్ వాళ్ళు కొట్టేయడానికి. గమనించారా అక్కడ మీరు ఆయన వాడుతున్న స్టేట్మెంటు? ఆర్యోకు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పాడిన స్టేట్మెంట్ చూసారా? ఏమంటున్నాడు? నేను కనుగొంటిని. అబ్బా, ఎవరైనా రాజు కోసం కళ చెప్తారేమో అని చాలా ఎతికి ఫైనల్గా ఎట్లయితే అబ్బా నేను పట్టేశాను. వాహ్, రాజు దగ్గర క్రెడిట్ కొట్టేయాలండి. ఏమంటే దానియేలు తనంతట తానుగా ఆర్యోకుని సమీపించాడు ఇంతకుముందు, ఇన్ఛార్జ్ కాబట్టి.
దానియేలు తనంతట, ఎందుకంటే సమస్యను గురించి విన్నాడు కాబట్టి, ఒక దేవుని బిడ్డగా సమస్యను గురించి విన్న తర్వాత సైలెంట్గా ఉండలేక దీని విషయంలో పరిష్కారం నా దేవుడు చేస్తాడని ఆలోచనతో ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, ఆర్యోకు కమాన్ రాజు దగ్గరికి తీసుకెళ్ళు. సో రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు దగ్గర గ్రాంటెడ్ తీసుకున్నాడు పర్మిషన్. ఓకే, రాజు దగ్గర నుంచే డైరెక్ట్ కలిసి కూడా పర్మిషన్ తీసుకొని వస్తే ఇప్పుడు ఆర్యోకు తన క్రెడిట్ కూర్చుని చెప్పుకుంటున్నాడు, నేను కనుగొన్నాను, త్వరగా దానియేలు నేను రాజు దగ్గర తీసుకెళ్ళాలి. ఏమన్నా ఆ సీన్ ఒకసారి ఆలోచన చేయండి. అబ్బా, జనాలంతా చూసినాళ్ళంతా, అబ్బా ఆర్యోకు గ్రేట్ అన్నా నిజంగా. ఎట్లయితే అక్కడ ఇక్కడ ఎదుగు పట్టుకొని మొత్తానికి ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. అంటే ఆయన మాట్లాడుతున్న విధానం చూసారా, నేను చేశాను, తీసుకొచ్చాను నేను. అప్పుడు ఈ దానియేలు మాత్రం వాటి గురించి ఏం కామెంట్ చేయాలా. ఆర్యోకు దాంతో నేను వచ్చానా, నువ్వు కనుగొన్నావా, అవన్నీ ఆయనకు అనవసరం. ఎందుకంటే దేవుని దగ్గర ఏంటనేది ఆయనకు తెలుసు కాబట్టి వచ్చాడు. రాజు అనేది తీసుకెళ్ళాడు. అంతా బాగుంది. ఏం రాజు, ఇప్పుడు రాజు దగ్గర నిలబెట్టారు. ఏంటి మరి ఈ విషయం చెప్తావా నువ్వు? ఎస్ చెప్తాను. అప్పుడు దానియేలు ఈ యొక్క అయితే దానియేలుని ఆ రాజు సంబోధించిన విధానం బెల్తెషాజరు అని పిలిచేవాడు. ఎందుకంటే ఆయన దేవతల పేరుతో పిలుచుకోవాలని ఆ బెల్తెషాజరు అని పేరు పెట్టాడు దానియేలుకి. సో అందుకని అట్లా పిలిచాడు. అప్పుడు 27వ వచనం నుంచి దానియేలు మాట్లాడుతున్న మాట వినండి. అయితే చాలా గ్రేట్ స్టేట్మెంట్ అండి అది. చాలండి, ఈరోజుకి అక్కడితో ఆపుదాం. విషయం ఏంటంటే, ఈ రాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దానియేలుతో మాట్లాడినప్పుడు దానియేలు రాజుతో అప్పుడున్నాడు, అయ్యా మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. ఎందుకంటే అప్పుడు దాకా ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యము, అధికారము, భూ సంబంధమైన సంపద, భూ సంబంధమైన సింహాసనము, ఈ యొక్క శక్తులతోనే ఈ నెబుకద్నెజరు యొక్క విషయాలన్నీ నింపబడి ఉన్నాయి. కానీ ఆ పరలోకమందున్న దేవుని గురించిన శక్తి ఏంటో ఇతడికి ఏంటో తెలియదు. కాబట్టి పరలోకమందున్న దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడయ్యా, మర్మాలను బయలుపరచాలంటే అక్కడి నుంచి రావాలి విషయం. ఈ భూ సంబంధమైనటువంటి ఇతర విషయాలు ఏవి కూడా సహకరించవు అని పరలోకంలో ఉన్న దేవుడిని అతనికి పరిచయం చేస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు అనే పదాలు ఈ అధ్యాయంలో కొన్ని సందర్భాల్లో ఇతడు వాడటం జరిగిందనమాట. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు అంటే ఆ మహాదేవుని గురించి కూడా మళ్ళీ మహాదేవుడు అని కూడా వాడాడు. సో ఏదేమైనప్పటికీ దేవాతి దేవుణ్ణి ఇతడికి పరిచయం చేసి మాట్లాడిస్తున్నాడు. దేవుని గురించి మాటలు తీసుకొస్తున్నాడు. ముందుగా అతడికి దేవుని గురించిన విషయం ఎక్కువ అర్థం అవ్వాలి. ఇది మనుషుల వల్ల కాదు, ఈ లోకంలో ఉన్న జ్ఞానులు కాదు, నీ యొక్క సొంత గ్యారడీ శక్తులు ఉన్నవాళ్ళు కాదు, ఇదిగో పరలోకంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇవన్నీ చెప్తూ 30వ వచనం అతను ఏమనంటే, ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. అంటే నేనేదో గొప్పవాడినని, నేనేదో ఎక్కువ చదువుకున్నానో, నేనేదో గొప్ప డిగ్రీస్ ఉన్నాయనో, నాకు నేనేదో మహా గొప్ప సూపర్ న్యాచురల్ మనిషినో కానే కాదు. అంటే దానియేలు ఎక్కడా కూడా తనకి ఏమాత్రం క్రెడిట్ తీసుకోవట్లా. కానీ ఒకే ఒక మాట, దీన్ని ఎందుకు చేయబడిందంటే నీకు విషయం ఏంటో అర్థం చేయడం కోసం దేవుడు నాకు బయలుపరిచాడు. అంటే నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు, అంతేగాని మెయిన్ దేవుడిది ఇక్కడ వెనకాల అని దేవునికి అక్కడ క్రెడిట్ ఘనత వచ్చేటట్లుగా, మహిమ వచ్చేటట్లుగా చెప్తున్నాడు. మనం ఏదైనా ఎప్పుడన్నా చేసినా కూడా మనం ప్రార్థన చేస్తే ఏదైనా జరిగినా, లేకపోతే ఒక విషయంలో ఎవరికైనా మనం ఆత్మీయంగా సహకరించి వాళ్ళు హెల్ప్ చేసినా, ఎక్కడా కూడా మనం దాన్ని డబ్బా కొట్టుకోవడానికో, దాన్ని హైలైట్ చేయడానికో ఎక్కడా చూడకూడదు. మనం కంప్లీట్గా అది దేవుడు చేశాడు, నన్ను వాడుకున్నాడు అంతవరకే అనే పాయింట్లోకి మనం రావాలి. ఆ సందర్భంలో మనల్ని వాడుకున్నాడు అంతవరకే, మనం వాడబట్టం వరకే, మనం హైలైట్ అవ్వడానికి చూసుకోకూడదు. అక్కడ నేను పెద్ద ప్రార్థనాపరుని కాబట్టి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, భక్తిగా బ్రతికాను కాబట్టి, రాజు ఆహారం తినకుండా నిష్ఠగా ఉన్నాను కాబట్టి అందుకే దేవుడు నాకు బయలుపరిచాడు, మీ వాళ్ళకి ఎవరికి బయలుపరచాల అని అట్లా చెప్పలేదండి.
అతనిలో చాలా తగ్గింపు, తన బాడీ లాంగ్వేజ్లో కానీ, తన యాటిట్యూడ్లో కానీ, తనకున్న ఆ ఉద్దేశ ఆలోచనలో కానీ కంప్లీట్గా ఏంటయ్యా అంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని యోహాను భక్తుడు చెప్పినట్లుగా ఈ మాట దానియేలులో కూడా ఆ పదం బయటికి పలకపోయినా ఆ పదాల యొక్క భావము దానియేలు జీవితంలో కనబడుతుంది అన్నమాట. అందుకనే దానియేలు ఆ విధంగా దేవుని హెచ్చించాడు. అందుకనే చివరికి ఈ అధ్యాయంలో మనం చూస్తే దానియేలుకి గొప్ప ఘనత రావటం, హెచ్చింపటం అవన్నీ జరిగినాయి. ఈ విషయాల గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకున్న కంటిన్యూషన్. బట్ ఒక విషయం ఏంటంటే ఈరోజు యొక్క అంశము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలాంటి కష్టమైన పరిస్థితి అయినా, అది ఎంత పెద్ద కఠినమైన విషయమైనా దేవుడు ఉన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన దగ్గర సమస్తము సాధ్యమే. నేను ఆ దేవునికి కనెక్ట్ అయి ఉంటే నాకు కూడా దేవుడు ఆ విషయంలో ధైర్యం ఇస్తాడు, పరిష్కరిస్తాడు అనే నమ్మకం ఈరోజు మనం పెట్టుకుందాం. అది ఎలాంటిదైనా, అది ఎలాంటి పరిస్థితి ఎటు నుంచి అయినా, అది బయట నుంచి రావచ్చు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, శరీరంలో కావచ్చు, దేవునికి మాత్రము శక్తులు ఉన్నాయి. ఆ మహాశక్తిని మించిన శక్తి ఎవరికి లేదు. మర్మములను బయలుపరచగలిగిన ఎలాంటి పరిస్థితి అయినా కూడా అది అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవుని మీద విశ్వాసం పెట్టుకుందాం. దేవుని ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకునండి. జాన్వరి గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు ఇక మనం బలలో పాల్గొందాం. తల వంచి కళ్ళు మూసుకునండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, దేనికి పనికిరానివంటి వారు నాయన, అయోగ్యులమైనటువంటి మమ్మల్ని నాయన దేవుడా తండ్రి ఈ లోకం నుంచి వేరు చేసి నాయన ఎన్నుకొని నాయన మేము నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక దేవుడా తండ్రి మమ్మల్ని పవిత్రపరిచి దేవుడా తండ్రి మీ సన్నిధిలో ఉంచి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం వినడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి నాయన, మేము తెలివి తక్కువ వారం నాయన, మేము ఏమి తెలివి లేని వారము నాయన. కానీ ఈ లోకంలో మేము ఏదో తెలివి గలవారమని నాయన, ఏదో సాధిస్తున్నామని మేము తలంచుతున్నామేమో నాయన, అదంతా వ్యర్థమని మీ వాక్యం సెలవిచ్చింది నాయన. ప్రతి ఒక్క సమస్యకి నాయన, ప్రతి ఒక్క నాయన ఏ విధమైనటువంటి కష్టానికైనా పరిష్కారం పరలోకమందున్న నా దేవుడు అని దానియేలు చెప్పిన రీతిగా మేమందరం కూడా నాయన ఏ సమస్య వచ్చినా నాయన మేము నాయన ఐక్యత కలిగి మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము నాయన కలిసి నాయన ప్రార్థించే వారముగా ఉండులాగున నాయన ఏ సమస్యనైనా మీ సన్నిధిలో మేము పరిష్కరించలాగున కృపను దయచేయమని నాయన మీ వాక్యం విత్తబడింది తండ్రి. ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించగలగాలో, ఏ విధంగా మేము ప్రార్థించాలో, ఏ విధంగా దాన్ని నాయన ఆ ఫలితాన్ని మేము నాయన పొందాలో మీరు మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. ఆ విధంగా నాయన మేము ముందుకు సాగులాగున నాయన, మేము ఆ విధంగా నాయన మీ వాక్యాన్ని నాయన మేము ధరించుకునేలాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొన్నాము. ప్రభు యొక్క సంస్కార బలలో ప్రతి ఒక్కరు మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఇది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం. నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుగా దీన్ని చేయడి అని వాక్యంలో చెప్పారు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకునే సమయం. ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో మన కొరకు బలి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు శ్రమలు పొందిన క్రీస్తుని ధ్యానించుకుంటూ ఆయన హృదయంలో ఆరాధన చేసుకుందాం. ఒకవేళ అయోగ్యత ఏదైనా ఉంటే, హృదయంలో దేవునికి ఇష్టం లేని పాపము, దేవునికి కోపం తెప్పించేటువంటి విషయాలు మన హృదయంలో ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. పరీక్షించుకోమన్నాడు కాబట్టి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దేవునికి దేవుడు అంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టం లేనిది మన హృదయంలో ఉండకూడదు. కాబట్టి అది దేవుని దగ్గర ఒప్పుకొని వదిలేద్దాం. అయోగ్యులు అనేవారు అంటే రక్షణ లేకుండా, రక్షణ పొందకుండా మనం ఆయన యొక్క రక్షణ ఆనందాలని, ఆశీర్వాదాలను పొందుకోలేము. కాబట్టి ముందుగా రక్షణ పొందిన వారై ఉండాలి. ఆ తర్వాత హృదయాల్లో ఆయన్నే ప్రతిష్ఠించుకున్న వారై ఉండాలి. యేసు మన కొరకు గాయాలు పొందారు. యేసు మన కొరకు శిలువ శ్రమలను అనుభవించారు. యేసు మన కొరకు ముండ్ల కిరీటాన్ని ధరించాడు. అదంతా మన మీద ప్రేమతో,
మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ శిక్ష అంతా ఆయన మీదకి తీసుకున్నాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తుని తలపోసుకుందాం. రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మా గొప్ప దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నిత్యుడు తండ్రి, అయ్యా, మా జీవితాల్లో మేము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని బ్రతికించాలనే ఉద్దేశంతో నీ యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి మా పాపముల విషయంలో మాకు విమోచన కలగజేయటం కోసం క్రీస్తు కొరడాలతో కొట్టబడి, శరీరం చితక్కొట్టబడి, నలగొట్టబడి, అయ్యా, ఆయన శరీరంలో పొందిన గాయముల చేత మాకు పాపముల నుండి విమోచన, స్వస్థత ఇచ్చావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా జీవితాల్లో తండ్రి మాకు పాప క్షమాపణ ఇవ్వడం కోసం, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం, నీ ఉగ్రత మా మీద నుండి తొలగించడం కోసం నీ కుమారుడైన పరిశుద్ధుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించే నీ క్రీస్తు వారు పొందిన శిలువ గాయాల ద్వారా, క్రీస్తు కార్చిన రక్తం ద్వారా, ఆ రక్తంలో మా ప్రతి పాపమును కడిగివేసి, అయ్యా, ఉచితంగానే ఇప్పుడు మమ్మల్ని నీ కృప చేత నీ యొక్క కోర్టులో నిర్దోషులు అని తీర్పు తెచ్చావు. క్రీస్తు రక్తమును బట్టి మమ్మల్ని పరిశుద్ధులు అన్నావు. మా హృదయాలన్నీ కడిగివేశావు. అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మా నిజరక్షణ యేసుక్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. నిత్యుడు వగు తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడా, మా కొరకు రక్షణ కార్యం జరిగించడానికి శిలువ త్యాగాన్ని పొందిన, శిలువ శ్రమలను పొందిన ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశం మా అందరికి ఇచ్చావు. నీ స్తోత్రాలు. ఈ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు దీవించండి. ఇంకెవరైతే బలలో పాల్గొనలేదో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి ప్రభా. ఇక్కడ ఎవరు కూర్చున్నారో, ఎవరి హృదయాల్లో ఇటువంటి దుఃఖము, కన్నీరు, వేతనం ఉందో వాటన్నిటిని మీరు మాన్పించండి. నీ సంతోషము, నీ రక్షణ ఆనందం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలే. నా ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయము నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అంది. నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము, నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీ మాటలు మాకు వినిపించావు. నీ స్తోత్రాలు, వందనాలు అయ్యా. మరి నిన్ను స్తుతించుకోవాలి, పాటలతో నిన్ను హెచ్చించాలి, గణపరచాలని, పాటలతో నిన్ను స్తుతించి ఆరాధించడానికి అవకాశం ఇచ్చావు. అలాగే దానియేలు 2వ అధ్యాయంలో నుంచి మాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసావు. దానియేలు వలె మేము కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అయ్యా, మరి నీవు మాతో కూడా ఉన్నావు. ఎలాంటి కష్టం అక్కడ ఉన్నా కూడా, ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులైనా నీవుతో ఉంటే సమస్తము సాధ్యమే అనే నమ్మకము, ధైర్యం మా అందరికీ దయచేయండి. ఆత్మ సంబంధమైన స్నేహితులను కలిగి, ఆత్మ సంబంధమైన విషయాలతో మేము జత చేయబడుచు నీలో స్థిరపరచబడడానికి సహాయం చేయండి. మేము ఎక్కడుంటే అక్కడ నిన్ను హెచ్చించి నిన్ను గణపరుస్తూ ఉండేవారుగా, మమ్మల్ని మేము తగ్గించుకునేవారుగా ఉండేటకు సహాయం చేయండి. దేవా, ఇక్కడ సంఘ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి దీవించండి. ఎవరి హృదయంలో ఎలాంటి కష్టం ఉందో వారి కష్టాలన్నిటికీ కన్నీటిని తుడిచి నీవే ఆశీర్వాదకరంగా చేయమని కోరుచున్నాం. పిల్లల స్టడీస్లో తోడుగా ఉండండి, పెద్దల ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో నీ కృపా సహాయం మెండుగా దయచేయండి. విశ్వాసంలో బలపరచండి, ప్రేమ సమాధానం అనే బంధంలో ఐక్యతలో బలపరచండి. ఈ విధంగా సంఘ బిడ్డలందరినీ హెచ్చించి ఆశీర్వదించమని కోరుకుంటూ, అలాగే ప్రభా సంఘ బిడ్డల కానుకను నువ్వు ఆశీర్వదించి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు 30 60 100 దయచేయమని, నిశ్చితమైతే మరలా శుక్రవారం ప్రార్థనకు మమ్మల్ని అందరినీ ఇక్కడ జత చేయమని, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.